ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 6000 క్యూసెక్ల వరదొస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067 అడుగులకు నీరు చేరింది. గోదావరిపై మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టులోకి 80% మేర నీళ్లు నిండాయి. విష్ణుపురి నిండితే బాబ్లీ నుంచి మరింత ప్రవాహం రానుంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇంకా దిగువకు పెద్ద ప్రవాహం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపుగా 6000 క్యూసెక్కుల వరద రూపంలో ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067 అడుగుల మేర నీళ్లు వచ్చాయి. దాదాపు 80 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరుకుంది. ఇక వారం రోజుల క్రితం మహారాష్ట్ర ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. బాబ్లీ ప్రాజెక్టులో కూడా నీళ్లు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వరద రాలేకపోతుంది. ఇక పైన ఉన్న మహారాష్ట్రలో ఉన్న బాలేగావ్ ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులలో కూడా ఆశించిన స్థాయిలో నీళ్లు లేవు. విష్ణుపురి ప్రాజెక్టు కేవలం 80% నిండింది, ఇంకా 20% లోటు ఉంది. సో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 6000 క్యూసెక్కుల వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. ఇక మరో రానున్న 3 రోజులకు కూడా భారీ వర్ష సూచన నిజామాబాద్ జిల్లాపై ఉంది. ఇటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. ఇక మహారాష్ట్రలో కూడా భారీ ఎత్తున గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం కురుస్తున్నప్పటికీ అక్కడ ప్రాజెక్టులు నిండిన తర్వాతే శ్రీరామ్ సాగర్లోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉండడంతో మహారాష్ట్రలో వర్షం కురుస్తున్నా ఇప్పటికైతే ఆశించిన స్థాయిలో వరదలు వచ్చే అవకాశం లేదనేది ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. సిడబ్ల్యూసీ నుంచి కూడా భారీ వరదల సమాచారం ఏమీ లేదని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే అంటే గత ఈ సీజన్ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపుగా 8 టీఎంసీల నీరు వరద రూపంలో వచ్చి చేరినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం అయితే దాదాపుగా 80 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కేవలం ఇప్పుడు 19 టీఎంసీలకే వచ్చింది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల సెంటిమెంట్ ఉంటుంది. ఆగస్టు నెలలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంటుంది. అప్పుడే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈసారి కూడా ఆగస్టు నెలలో అంటే జూలై చివరి వారం కావచ్చు, ఆగస్టు మొదటి వారంలో భారీగా వరదలు వచ్చాయి. అప్పుడే ప్రాజెక్టు నిండుకుని దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. అయితే ఈసారి కొంచెం ముందుగా వర్షాలు ప్రారంభమైనప్పటికీ గత 15 రోజుల నుంచి వర్షాలు అయితే ముఖం చాటేసాయి. ఇట్లా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. రైతన్నలు అయితే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం కురుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వరదలు రాలేకపోతున్నాయి. తక్కువ స్థాయిలో వర్షాలు కురవడం వల్ల వరద కూడా తక్కువనే వస్తుంది. ఈ 2-3 రోజులు వరుసగా 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టుకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రమే స్వల్ప వర్షాలకు 6000 క్యూసెక్ల వరద అయితే వచ్చి చేరుతుంది. ఇప్పటికైతే 19 టీఎంసీలకు చేరింది. దాదాపుగా 80 టీఎంసీల నీటి సామర్థ్యం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. 19 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇంకా భారీగా వరదలు రావాలి, అప్పుడే ప్రాజెక్టు నిండుకుండేలా మారుతుంది, ప్రాజెక్టు నిండుకుంటుందని అధికారులు చెప్తున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ.